హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు అయితే నేను కుకింగ్ వీడియోస్ అయితే చేయలేదండి. ఈరోజు అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ కదండి, ఇప్పుడు 8 మంత్ స్టార్ట్ అయిందండి. సో నా స్కానింగ్ రిపోర్ట్స్ మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. చాలామందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే బాబా పాప అనేది చాలా ఇది ఉంటాయి, ఏముందో తెలుసుకోవడానికి. అయితే ఫస్ట్ టైంలో అయితే ఏం లేకుంటుందండి, బాబు పుట్టినా సరే పాప పుట్టినా సరే అంటే ఇష్టం ఉంటుంది ఏముందా అనేసి ఒకటి. సో ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత ఒక పాప పుట్టాలని ఉంటుంది. ఫస్ట్ పాప పుడితే తర్వాత బాబు పుట్టాలని అయితే ఉంటుంది అందరికీ. సో 2 పిల్లలు మనకు అంతేనండి. కాకపోతే ఇలా ఒక పాప ఒకటి ఇలా ఇద్దరు ఉంటే మంచిగా ఫ్యామిలీ అని అనిపిస్తుంది చాలామందికి. నాకు కూడా అలానే అండి. ఫస్ట్ బాబు పుట్టింది కదా, ఇప్పుడేమో పాప పుడితే బాగుంటుందని అనిపిస్తుంది. సో నేను 3 మంత్స్ స్కానింగ్ అండ్ మళ్ళీ 5 మంత్ స్కానింగ్, 7 మంత్ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే మీకు చూపించాలని అనుకున్నాను. సో నాకు 3 స్కానింగ్ అయితే లేవని 4 స్కానింగ్ అయితే తీయించుకున్నాను. ఎందుకంటే నాకు 18th వీక్స్లో మూమెంట్స్ బాగా తెలియలేదండి, అందుకోసమే అప్పుడు ఒక స్కానింగ్ అయితే చేయించినాము. సో దాన్ని బట్టి మనము స్కానింగ్ రిపోర్ట్స్ బట్టి మనం జెండర్ ఏదని కూడా తెలుసుకునొచ్చు అని అంటారు. సో మనకు బేబీ హార్ట్ బీట్ బట్టి కూడా మనకు బాయ్ గర్ల్ అనేది కూడా తెలుసుకోవచ్చు అంటారు. అలాగే ప్లాజెంటా, యాంటీరియల్, పోస్టీరియల్ ఉంటే కూడా తెలుసుకోవచ్చు అని అంటారు. నాకు 4 స్కానింగ్లో ప్లాజెంటా సేమ్ పొజిషన్ ఉందా ఇలా లేకపోతే మారిందా అనేది కూడా మీకు స్కానింగ్లో క్లియర్గా తెలుస్తుంది. హార్ట్ బీట్ కూడా ఒకటేలాగా లేదండి, సేమ్. ఫస్ట్ స్కానింగ్లో వేరు ఉంది, సెకండ్, థర్డ్ 3 స్కానింగ్లో డిఫరెంట్ అయితే ఉంది. సో అది కూడా చూపిస్తాను. సో దీన్ని బట్టి మనము కరెక్ట్గా గెస్ అయితే చేయలేమండి. బాబా పాప అనేది మనకు పుట్టినాకే బాబా పాప అనేది తెలుస్తుంది. అంతవరకు అయితే ఎవరు తొందరపాటు పడి ఏం చేసుకోవద్దండి. ఎందుకంటే కొన్ని మంది నేను మా ఊళ్ళో చూసానండి, చాలా వరకు అయితే ఆడపిల్లలు అంటే ఇది చేసుకుంటారు. అందుకోసమే పుట్టాకే తెలుస్తుంది బాబా పాప అనేది. మా బేబీ, ఇప్పుడు కడుపులో ఉన్న బేబీ ఫేస్ అయితే క్లియర్గా చూపించారండి. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. సో బేబీ ఫేస్ ఎలా ఉన్నది అనేది కూడా చూపిస్తాను. బేబీ ఫేస్ చూసిన తర్వాత బాయ్ గర్ల్ అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్స్ అయితే ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇప్పుడైతే స్కానింగ్ రిపోర్ట్ అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ LMP అంటే నాకు లాస్ట్ పీరియడ్స్ వచ్చిన డేట్ అండి, 17వ తారీఖు 7వ నెల 2023 అండి. ఎడిట్ డేట్ వచ్చి 22 అండి, 4వ నెల 2024 ఇచ్చిండ్రు. ఇది 9 వీక్స్కి అండి. ఇక్కడ వచ్చేసి సింగిల్ లైవ్ అని ఇచ్చిండ్రండి, సింగిల్ బేబీ అన్నట్టేమో. నాకైతే అంత అర్థం కాదండి, మీరు స్కానింగ్ రిపోర్ట్ పెట్టి చూసుకోండి. CRL బేబీ లెంత్ వచ్చేసి 2.21 సెంటీమీటర్ అండి, 9 వీక్స్ 0 డేస్ అండి. బేబీ ఏజ్ వచ్చేసి 4.36 సెంటీమీటర్, 9 వీక్స్కి అండి, 6 డేస్. FHR 180 సెంటీమీటర్ ఉందండి. జెండర్ ఏజ్ వచ్చేసి 9 వీక్స్ అండి, 3 డేస్. సర్వికల్ లెంత్ వచ్చేసి 3.0 సెంటీమీటర్ అండి. ఇది నాది ఫస్ట్ స్కానింగ్ అండి, 9 వీక్స్ తీయించుకున్న ఫస్ట్ స్కానింగ్. బేబీ చూడండి స్కానింగ్లో ఎంత బాగా కనిపించిందండి. టీవీలో చూసినప్పుడు బాగా క్లియర్గా కలర్గా తీసిరండి, కలర్గా చూపించారు అక్కడ మాకు. సో కలర్ఫుల్గా బాగా ఆట ఆడుతుంది అండి. ఇది వచ్చేసి నేను బేబీ మూమెంట్స్ నాకు అర్థం కాలేదండి, సెకండ్ స్కానింగ్ అండి ఇది. నేను 18th వీక్స్కు తీయించుకున్నానండి. మూమెంట్స్ తెలియలేదంటే డాక్టర్స్ ఏమనలేరు, కానీ నేనైతే తీయించుకున్నానండి. సింగిల్ లైవ్ అండి. ప్రజెంటేషన్ వచ్చి వేరియబుల్ అని ఉందండి, అంటే స్కానింగ్ చేసేటప్పుడు బేబీ మూమెంట్స్ అయితే చేస్తుందండి. ప్లాజెంట్ వచ్చి యాంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ అండి, గ్రేడ్ వచ్చేసి 0. లిక్కర్ అండి, లిక్కర్ ఏముందేమో అది నాకు అర్థం అవుతలేదండి. BPD వచ్చేసి 4.19 సెంటీమీటర్ అండి,
18 వీక్స్ కండి 4 రోజులకు. హెచ్సి 15.2 సెంటీమీటర్ అండి 18 వీక్స్కి 1 రోజు అండి. ఏసీ వచ్చేసి 14.6 సెంటీమీటర్ అయ్యండి 19 వీక్స్కి 6 రోజులకు. ఎఫ్ఎల్ వచ్చేసి 2.67 సెంటీమీటర్ 18 వీక్స్ కండి 0 డేస్ ఉంది. బేబీ ఏజ్ వచ్చేసి 18 వీక్స్ అండి 4 రోజులు. హార్ట్ బీట్ వచ్చేసి 156 ఉందండి. స్కానింగ్ డేట్ వచ్చేసి 18 తారీఖు అండి 4వ నెల 2024. ఎన్ని గ్రామ్స్ ఉన్నదండి ఇదండి 272 గ్రామ్స్లు అయితే ఉందండి. సర్వికల్ లెంత్ 3.6 మీటర్ ఉందండి. ఇది 18 వీక్స్కి చేసుకున్న స్కానింగ్ రిపోర్ట్ అండి. ఇది చూడండి, ఇక్కడ బాగా కదలికలు ఉన్నాయని చెప్పారండి డాక్టరు. ఇది టీఫా స్కానింగ్ అండి. నెక్స్ట్ 5 మంత్లో తీయించుకున్నాను. 22 వీక్స్కి తీపించుకున్నానండి. 6 డేస్ అయింది అప్పుడు. బేబీ యొక్క పొజిషన్ వచ్చేసి నాకు బ్రీచ్ పొజిషన్లో ఉందండి. అప్పుడు ప్లాజెంటా యాంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ వచ్చేసి 2 వచ్చిందండి. లిక్కర్ వచ్చేసి అప్పుడు అలా ఉంది, సేమ్ అదే ఉందండి. బీపీడి 6.50 సెంటీమీటర్ ఉందండి 25 వీక్స్ 0 డేస్. హెచ్సి 22.1 సెంటీమీటర్ 24 వీక్స్ 1 డే. ఏసీ 90.5 సెంటీమీటర్ 24 వీక్స్ 1 డే. ఎఫ్ఎల్ 4.18 సెంటీమీటర్ 23 వీక్స్ 4 డేస్ అండి. బేబీ ఏజ్ వచ్చేసి 24 వీక్స్ అండి 1 డే ఉంది. ఎఫ్హెచ్ఆర్ వచ్చేసి 154 ఉందండి. హార్ట్ బీట్ వచ్చేసి. స్కానింగ్ ఎడిటీ డేట్ వచ్చేసి 13/4/2024 అండి. బేబీ 662 గ్రామ్స్ అయితే ఉందండి. సర్వికల్ లెంత్ 3.1 ఉందండి. సో ఈ స్కానింగ్ చూడండి, టిఫా స్కానింగ్ చేయించుకున్నప్పుడు ఇది ఇలా ఉందండి. వెనుక భాగం ముందు ఇది టిఫా స్కానింగ్ చేయించుకున్నప్పుడు అండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నేను 7 మంత్లో స్కానింగ్ చేయించుకున్నానండి. ఈ స్కానింగ్లోనే బేబీ ఫేస్ అయితే క్లియర్గా చూపించారండి. స్కానింగ్ వెళ్ళి సింగిల్ లైవ్ ఇంటెక్షన్ ప్రెగ్నెన్సీ సెఫాలిక్ పొజిషన్లో అయితే ఉందండి ఇప్పుడు. సో ఇవన్నీ మనకు అంతగా అర్థం అయితలేవండి, చదవడానికి కూడా మాకు ఇంగ్లీష్ అంతగా రాదు. సో బేబీ మూమెంట్స్ బాగున్నాయని చెప్పారండి. ప్లాజెంటా యాంటీరియల్ అప్పర్ అండ్ మిడ్ సిగ్మెంట్ గ్రేడ్ వచ్చేసి 1 ఉంది. ఇక్కడ అమ్నియాటిక్ ఉమ్ము నీరు అండి 21.2 సెంటీమీటర్ ఉంది. మళ్ళీ ఎస్ఎల్పి 7.61 మీటర్ ఉందండి. సర్వికల్ లెంత్ వచ్చేసి 4.7 సెంటీమీటర్ అయితే ఉంది. మీ స్కానింగ్ రిపోర్ట్ చూసి మీరు చూసుకోండి అండి. నన్ను ఒకసారి తప్పు చదువుతుంటాను, ఇంగ్లీష్ అంతగా రాదు మాకు. సో ఇది కూడా నాకేం అంతగా అర్థం కాలేదండి. మీరు చూసుకోండి మీ స్కానింగ్ రిపోర్ట్ పెట్టి. ఈ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసి ఎడిట్ డేట్ వచ్చేసి నాకు 12 తారీఖు 4వ నెల 2024 ఇచ్చారండి. 12 మళ్ళీ 13 2 తారీఖులు. ఇక్కడైతే 12 ఇచ్చారు, మళ్ళీ కింద 13 కూడా ఇచ్చారు. చూడండి, ఎల్ఎంపి అంటే పీరియడ్ డేట్ అండి నాకు లాస్ట్ ఎప్పుడు వచ్చింది అనేసి. దాన్ని బట్టేమో 12 తారీఖు 4వ నెల 2024 డెలివరీ డేట్ అయితే ఇచ్చారు. సో బీ యూజింగ్ యూఎస్జీ అంటే అర్థం కాలేదండి నాకు. దాని ప్రకారం ఏమో 13 తారీఖు 4వ నెల 2024 ఇచ్చారు. సో ఇదైతే మీరు చూసుకోనండి, నాకైతే అంతగా ఇది అర్థం కాలేదు ఏమి. ఓఎఫ్డి ఇవన్నీ అంతా నాకు తెలియలేదండి. ఇది
ఇది తెలుసండి ఫిల్టర్ వెయిట్ వచ్చేసి 1472 ప్లస్ మైనస్ చేసిరు 215 గ్రామ్స్ అయితే ఉందండి. ఇక్కడ మళ్ళీ 38.2% అని ఇచ్చారు. హార్ట్ రేట్ వచ్చేసి 154 బైట్స్ పర్ మినిట్ అని ఉందండి. సో ఇది 7 మంత్ స్కానింగ్ రిపోర్ట్ అండి ఇది నాది. ఇవన్నీ మీరు సేమ్ ఉంటే ఇలానే చూసుకోండి. నాకైతే ఇలా ఇచ్చిరండి. ఇది ఏమేమి ఉందండి చదవడానికి అయితే నాకు అర్థం అవుతలేదు. ఇవి మీరు చదవడానికి వచ్చిన వాళ్ళు అయితే బాగా చూసుకోండి. చదవడానికే నాలుగు కొంచెం వచ్చేవాళ్ళు ఇలా పేపర్స్ స్కానింగ్ రిపోర్ట్స్ పెట్టి చూసుకోండి సేమ్ ఉన్నాయా లేదా అనేసి, డిఫరెంట్ ఉన్నాయనేది. ఇక్కడ స్కానింగ్ చేసినప్పుడు మొత్తం చూపిస్తాను చూడండి. ఈ స్కానింగ్ చేసుకున్నప్పుడు నాకు కంపల్సరీ హాఫ్ అన్ అవర్ అయితే అయిందండి. నాకు క్లియర్గా అయితే చూపించారు వాళ్ళు మొత్తము. బీపీడీ మళ్ళీ హెచ్సి ఏసీ ఎఫ్ఎల్ అదే బేబీది మై తల భాగం అన్నీ ఇవన్నీ మనకు మార్కేసి ఇచ్చారు ఇలా ఎంత ఉన్నాయనేసి. ఇవన్నీ ఇప్పుడు స్కానింగ్స్ ఎలా తీసారని చూపిస్తాను చూడండి. హార్ట్ బీట్ అండి ఇది అంతా. చాలా 3 పేపర్స్ అయితే తీసిరండి స్కానింగ్స్ ఇలా. ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ పట్టిందండి నాకు. సో ఈ ఫొటోస్ అన్నీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయండి. నాకైతే దాంట్లో ఏమి అసలు అర్థమవుతలేదు. సో దీన్ని చూసి కూడా జెండర్ని మనము గుర్తుపట్టవచ్చు అంటారు. నాకైతే ఏ గుర్తు వస్తలేదు. ఇక్కడ చూస్తున్నాను చూడండి, ఇవి చూసి గుర్తుపట్టవచ్చు అని అంటారు. సో మీకు ఎవరికైతే అర్థమైందంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమున్నా ఓకేనండి. పాప సరే నాకు బాబు అయితే సరే. ఎక్కువగా అంటే పాప అయితే ఇష్టం ఉంది. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, ఒక పాప అయితే బాగుంటుంది అనేసి. సో ఏం పుట్టినా కూడా మన పిల్లలే కదండి. సో మీకు ఈ స్కానింగ్ మొత్తం చూసినప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాబా పాప అనేది. సో పుట్టాక చూద్దాం ఏది కరెక్ట్ అవుతుంది అనేసి. అంతే, మళ్ళీ ఏం లేదండి నాకు. ఇలా పాప బాబు అనేది ఏమీ డిఫరెంట్ చేయను నేనైతే. ఇద్దరు నాకు ఈక్వలే. చూడండి ఇన్ని స్కానింగ్స్ అయితే తీసిరు వాళ్ళు. లాస్ట్లో బేబీ ఫేస్ అనేది రివీల్ చేస్తా. కంప్లీట్గా వీడియో అయితే చూడండి. సో ఇంకో సైడ్ కూడా ఉన్నాయండి. ఇక్కడ కూడా చూడాలి ఒకసారి. సో మొత్తం అయితే చేసారు స్కానింగ్. కడుపులో ఏమేమి ఉన్నాయి అన్నీ. ఉమ్ము నీరు కొన్ని ఎక్కువ ఉన్నాయని చెప్పారండి నాకు. ఉమ్ము నీరు ఉన్నాయి అని చెప్పారు. ఫుడ్ అయితే కరెక్ట్ టైంకి తీసుకోవాలని చెప్పారు. సో ఇన్ని స్కానింగ్స్ ఉన్నాయి చూడండి. ఉమ్ము నీరు అక్కడ వాటర్ మార్కేషన్ ఉమ్ము నీరు అని అనుకుంటానండి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మా కడుపులో ఉన్న బేబీ ఫేస్ అయితే రివీల్ ఇలా ఉంది అండి. సో ముక్కు వాళ్ళ డాడీలాగా అనిపిస్తుందండి నాకు. అక్షయ్కి అయితే ఇంత క్లియర్గా రాలేదండి అప్పుడు. ఇదైతే ఫుల్ ఈ ప్రెగ్నెన్సీలో ఫుల్ క్లియర్గా వచ్చిందండి ఫేస్ అనేది. ఇంతేనండి. చూసారు కదండి స్కానింగ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో. సో దీన్ని బట్టి కూడా మనం జెండర్ కూడా తెలుసుకోవచ్చు అంటారు. కానీ 100% అయితే అది కరెక్ట్ కాదండి. మనకు ఇలా ఉన్నప్పుడు కూడా పాప పుట్టొచ్చు అండి. బాబు అన్నీ సేమ్ ఉన్నా కూడా పాప పుట్టొచ్చు. హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నా కూడా ఒక్కోసారి బాబు పుట్టొచ్చు. తక్కువ ఉన్నప్పుడు కూడా పాప పుట్టొచ్చు. అది ప్లాజెంటా పొజిషన్ కూడా యాంటీరియర్ ఉన్నప్పుడు బాబు పుట్టొచ్చు. నాకు యాంటీరియర్ అని ఉంటేనే బాబు పుట్టినండి. సో ఇది కూడా మనం కరెక్ట్గా గెస్ అయితే చేయలేము. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే కొంతమందికి అయితే షేర్ చేయండి. యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.